హైదరాబాద్ కుకట్పల్లిలో గంజాయి మత్తులో ఓ గ్యాంగ్ యువకుడిని హత్య చేసింది. రాత్రి సర్దార్ పటేల్ నగర్లోని ఓ అపార్ట్మెంట్ దగ్గరున్న పార్కులో 5 వ్యక్తులు గంజాయి తాగుతూ గొడవపడ్డారు. అయితే అపార్ట్మెంట్ వాచ్మెన్ తో పాటు వెంకటరమణ అనే యువకుడిని తన ఫ్రెండ్ తో కలిసి వారిని నిలదీశాడు. దీంతో ఆగ్రహానికి గురైన పవన్ అనే యువకుడు తన చేతిలో ఉన్న ఇనుప కడ్డీతో వెంకటరమణ గుండెల్లో గుచ్చాడు. తీవ్రంగా గాయపడిన వెంకటరమణ అక్కడికక్కడే చనిపోయాడు. 4 పోలీసులు అదుపులోకి తీసుకోగా ప్రధాన నిందితుడు పవన్ పరారీలో ఉన్నాడు. వెంకటరమణ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ కూకట్పల్లిలో గంజాయి మత్తులో ఓ గ్యాంగ్ యువకుడిని హత్య చేసింది. రాత్రి సర్దార్ పటేల్ నగర్లోని ఓ అపార్ట్మెంట్ దగ్గరున్న పార్కులో 5 వ్యక్తులు గంజాయి తాగుతూ గొడవపడ్డారు. అయితే అపార్ట్మెంట్ వాచ్మెన్ తో పాటు వెంకటరమణ అనే యువకుడు తన ఫ్రెండ్ తో కలిసి వారిని నిలదీశాడు. దీంతో ఆగ్రహానికి గురైన పవన్ అనే యువకుడు తన చేతిలో ఉన్న ఇనుప కడ్డీతో వెంకటరమణ గుండెల్లో గుచ్చాడు. తీవ్రంగా గాయపడిన వెంకటరమణ అక్కడికక్కడే చనిపోయాడు. 4 పోలీసులు అదుపులోకి తీసుకోగా ప్రధాన నిందితుడు పవన్ పరారీలో ఉన్నాడు. వెంకటరమణ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కేబిహెచ్పి కాలనీ జేఎన్టీ మెట్రో స్టేషన్ దగ్గర సర్దార్పేట నగర్లో వాచ్మెన్గా పనిచేస్తున్నాం. నేను మా అన్నయ్య తోడళ్ళు నిన్న ఆదివారం కావడంతో చికెన్ అయి తెచ్చుకుని ఇంట్లో భోజనం వండుకుని తింటుండగా 12:30 టైంకి ఒక గంజాయి బ్యాచ్ మా అపార్ట్మెంట్ వెనకాల పార్కులో గంజాయి తాగుతున్నారు. దూరంగా తాగారు. ఎప్పుడుని ఈ రాత్రి అతిగా మీరి మా ఇంటికి గోడ దాకా వచ్చి మా ఇంటి దగ్గర అల్లరి చేయడం జరిగింది. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పి అడిగినందుకు నీకెందుకు సంబంధం, నీకేటి పని, మా నీ ప్లేసా పార్కే కదా, నీ ఏ జాగిరీ కాదు కదా మమ్మల్ని తిట్టారు, దూషించారు. దాన్ని నేను వాళ్ళ ఫోటో తీసుకుని మా సార్ కంప్లీట్ ఇద్దామని వెళ్ళాను. వాళ్ళు అతిగా మమ్మల్ని తిట్టడం వల్ల మా అన్నయ్య వెళ్ళి ఎందుకు తిడుతున్నారు, మీకు ఏట్రా సంబంధం అని అడిగినందుకు అందులో పవన్ అనే వ్యక్తి మా అన్నయ్యని పడవడం జరిగిందండి. మా అన్నయ్య అప్పటికప్పటికే 2 నిమిషాల్లో చనిపోవడం కూడా జరిగింది. పోలీసులు కంప్లైంట్ ఇచ్చాము. ఒక 4 పట్టుకున్నారు. వాళ్ళు మొత్తం 5 మంది వచ్చారు. అర్ధరాత్రి 12:10 టైంకి. ఇలా రోజు జరిగేదండి. కానీ రాత్రి అతిగా మీరి మా ఇంటి దగ్గర రావడం జరిగింది.